హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన విజేత కిచెన్ ఛానల్లో మిగిలిన అన్నంతో దోసపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పటికీ మనలో చాలామందికి దోసపిండి ఎలా తయారు చేసుకోవాలో బోల్డని సందేహాలు ఉన్నాయి. ఇలా అన్నంతో తయారు చేసిన దోసపిండితో దోసలు వేసుకోవడం వలన స్మూత్గా, సాఫ్ట్గా, క్రిస్పీగా, గోల్డెన్ కలర్లో వస్తాయి. ఈ దోసలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ దోసపిండి తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సినవి ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ మినప్పప్పు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ మినప్పప్పుకి 4 గ్లాసుల బియ్యం. ఇవి 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న మినప్పప్పు, కడిగి పెట్టుకున్న బియ్యము, అన్నము. ఈ అన్నం వేయడం వల్ల స్మూత్గా, సాఫ్ట్గా, క్రిస్పీగా వస్తాయి మనకి దోసలు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వాటర్, ఒక జార్ తీసుకుని మినప్పప్పు వేసుకోవాలి. దానిలోనే బియ్యం కూడా వేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా పిండి. దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాము. అదే జార్లోకి మిగిలిన బియ్యము, అన్నము, వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా పిండి. ఈ పిండిని కూడా అదే బౌల్లోకి వేసేసుకుందాము. వేసేసుకుని మొత్తము బాగా కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా పిండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చాలా బాగా వచ్చింది. చూసారు కదా. ఈ పిండిని మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మొత్తం ఈక్వల్గా అంతా అయ్యే వరకు కలిపేసుకోవాలి. మనకి దోసలు వేసుకోవడానికి వేరే బౌల్ తీసుకొని దాంట్లో మనకి సరిపడా పిండి తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం ఇలా పిండి తీసుకొని కావాల్సినప్పుడు తీసుకోవడం వల్ల ఆ పిండి టేస్ట్ మారదు, పులవదనమాట. టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోవాలి. వాటర్ పోసుకొని దోసపిండి లాగా కలుపుకోవాలి. పలుచగా దోస వేసుకునే విధంగా కలుపుకోవాలి. ఈ పిండితో దోసలు ఎలా వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము.